జిల్లా నాయుడుపేట పట్టణ మండల పరిధిలోని ఉన్నత పాఠశాలలకు సంబంధించి నాయుడుపేట పట్టణంలో మొత్తం 7 కేంద్రాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు పట్టణంలోని అన్ని కేంద్రాల వద్ద విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు రావడంతో జనసంద్రోహంగా మారింది. పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలతో పాటు ఎల్ఏ సాగరం ఉన్నత పాఠశాల, ప్రైవేట్ పాఠశాలలైన నారాయణ, నవోదయ, విశ్వభారతి, సెయింట్ మేరీస్ పాఠశాల కేంద్రాలుగా ఏర్పాటు చేసి ఉన్నారు. మొత్తం ఈ కేంద్రాలలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి 663 మంది, ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి 600 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లుగా ఎంఈఓలు కె మాధవీలత, కళ్యాణి, బాణాల మునిరత్నంలు తెలిపారు. 7 కేంద్రాలలో చీఫ్లతో పాటు డిపార్ట్మెంట్ అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో సిట్టింగ్ స్క్వాడ్లతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీలు చేయడం జరుగుతుందని వెల్లడించారు. 10వ తరగతి పరీక్షలను కట్టుదిట్టమైన చర్యల నడుమ నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఉన్న నవోదయ, జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు 8:30 గంటలకే చేరుకున్నారు. అయితే 9 గంటల వరకు కూడా పాఠశాలల గేట్లు తెరవకపోవడంతో రోడ్డుపై నిలబడి తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు ఆటోలు, మోటార్ బైక్లు ఈ రహదారి మార్గంలో రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు ఈ విషయమై స్పందించి ప్రధాన రహదారులలో ఉన్న నవోదయ, జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలల వద్ద ముందస్తుగా జాగ్రత్త చర్యలు చేపట్టి పరీక్షలు ప్రారంభ సమయంలో వాహనాలు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఏం డౌట్ ఉన్న పిల్లల్ని సీట్ల కూర్చోబెట్టే రోజు ఇంకా నేను తెచ్చున్నాను, మీరు చెప్తున్నారు ఎన్నో మాటంగా ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు వాళ్ళు కూడా ఎంత బిల్డప్ మనిషి గురుకుల పాఠశాల ఏంది మళ్ళీ చేస్తాను ముందు బాబు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.